Assalamualaikum and a very big hello to my YouTube channel. Welcome back to my channel for Tabassum. And this is the next day, and we are going to shop my dress and my mama dress. So Assalamualaikum, very big hello to my YouTube family. Welcome back to my channel Frolic Tabassum. Ela unnaru andaru, and alhamdulillah we are back home, and this little cute boy is doing really well. Alhamdulillah. Thanks me under prayers, blessing. My car. Thank you For your prayers. Thank you for your prayers. And this is Hot Wheels car. Hot Wheels car. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరున అందరికీ చాలా థ్యాంక్స్. చాలా మంది సజెషన్ అడ్వైజెస్ చాలా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. అండ్ నేను ఒకటే ప్రే చేస్తాను దట్ ఎవ్రీ కిడ్, ఎల్డర్స్, కిడ్స్ అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలి. అది ఒకటే కోరిక. మనస్ఫూర్తిగా అది కోరుకుంటున్నాను. ఇన్షాల్లా. ఆమె వచ్చి కూడా 2 days అవుతుంది. బట్ I was behind this boy, and Ramzan month kabatti I was focusing more on my ibadat, that's namaz and Quran recitation. And alhamdulillah today is 15th roza, and alhamdulillah I completed 17 paras. And yes, sloga enta veelaithe anta chaduvutunnanu. I'm not in a hurry to complete ala ani kaadu, edo complete cheseyalani kaadu, but every Quran ayat I should understand and recite ani na korika alage jarugutundi. అల్హమ్దులిల్లా దట్ ఇంటికి వచ్చేసాము. యాక్చువల్లీ ఏదైతే ఇన్ఫెక్షన్ ఉండే 83 ఉండే, ఫస్ట్ 5% ఉండాలి, అది 83% ఉండే. అండ్ ఇట్ కేమ్ డిశ్చార్జ్ అయ్యే రోజు ఇట్ కేమ్ టు 23%. అండ్ మళ్ళీ నిన్న బ్లడ్ టెస్ట్ చేయించాము. సో ఈరోజు రిపోర్ట్స్ వస్తే డాక్టర్తో మాట్లాడాను. డాక్టర్ అన్నారు ఇట్స్ ఆల్మోస్ట్ నార్మల్. అండ్ యాక్చువల్లీ స్కార్లెట్ ఫీవర్ ఏదైతే వచ్చింది, అల్హమ్దుల్లా ఇట్స్ ఓన్లీ ఆన్ ద నెక్ అనమాట. ఇప్పుడు అది కూడా లేదు, కిడ్స్కి స్ప్రెడబుల్ అనమాట. అందుకే అర్హాన్ వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉన్నాడు. రేపు ప్రిన్స్ డాక్టర్ చెకప్ ఉంది. ఆ ఫాలోఅప్ చెకప్ తర్వాత డాక్టర్ ఏమంటారు ఏంటి చూసుకొని అర్హాన్ అప్పుడు వస్తాడు ఇంటికి. ఎస్, సో లెట్స్ సీ హౌ దిస్ డే గోస్. అండ్ పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మమ్మీ, పప్పా, అన్వర్ బ్రో. ఈ డేస్ అంటే వీడు హెల్త్ స్పాయిల్ అయినప్పటి నుంచి నిన్నటి దాకా ఇట్ వాజ్ అ వెరీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేదాకా ఇట్ వాజ్ అ వెరీ స్ట్రెస్ఫుల్ అండ్ టెన్షన్ అనమాట. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మామ్, అన్వర్ అండ్ పప్పా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సో ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు. ఇట్ మీన్స్ అ లాట్. ఇట్స్ నేను ఎంత చేస్తున్నా కూడా మామ్, పప్పా, అన్వర్ ఆర్ కంటిన్యూస్లీ ఆన్ their toes looking after him and also I'm really very blessed. Even Prince is really very blessed and lucky to have this family, alhamdulillah. Yes, immunity level low ఉండడం వల్ల ప్రిన్స్ కి ఇవన్నీ అంటే ఇన్ఫెక్షన్ ఇలా అయింది, వైరస్ ఇలా హిట్ అయింది. బట్ వీఆర్ వర్కింగ్ అనే బెస్ట్. అంటే ఎప్పుడు వీఆర్ బిహైండ్ హిమ్ ఏదో ఒకటి. బట్ వర్స్ట్ థింగ్ ఇన్ హిమ్ ఏంటంటే తను చేతులతో అస్సలు తినడు. అది చిన్నప్పటి నుంచి మేము అలవాటు అలా చెయ్యలేదు. ఐ వాజ్ గోయింగ్ త్రూ ద డైవర్స్ ప్రాసెస్ అండ్ ఆల్. నా డైవర్స్ ఇవన్నీ నా టెన్షన్స్ అవన్నీ అవుతూ ఉండే. అండ్ ఇట్ ఆల్ హ్యాపెన్ అనమాట. ఏదో ఒకటి అంటే తొందరలో పెట్టేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం, నేను వాడి దగ్గర ఉండకపోవడం. సో మామ్, రేష్మా ఆంటీ, బీబీ ఆంటీ, మా అమ్మమ్మ అండ్ ఈవెన్ సమీరా వీళ్ళందరూ చూసుకునేవాళ్ళు. సో లాడ్ ప్యార్ అంటారు కదా. ఇప్పుడు స్కూల్లో తను తింటాడు చేత్తో, కానీ హీ డోంట్ అండర్స్టాండ్ అనమాట. తనకు ఆకలి వేస్తుంది, నేను తినాలి అని ఉండదు. ఎవరో ఒకరు తనని తినిపియాలి, పెట్టాలి. అప్పటి వరకు కడుపు నుండి తినడు. సో ఐ వాజ్ లైక్ దట్ అండి. మమ్మీ తినిపిస్తేనే ఐ యూస్ టు హ్యావ్ అనమాట. సో యా, లెట్స్ సీ హౌ దిస్ డేస్ గోస్. అండ్ ప్రిన్స్ చెప్పినట్టు యాక్చువల్లీ మామ్కి కొన్ని షూటింగ్కి శారీస్ తీసుకోవాలి అనుకుంటా. సో వీఆర్ గోయింగ్ టు బై దట్ శారీస్. అండ్ వీలైతే ప్రిన్స్ డ్రెస్, ఈ డ్రెస్ కూడా కొనుక్కుంటాము ఇన్షాల్లా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 12 o'clock అవుతుంది, 12. సో విల్ స్టార్ట్ బై 12:30. సో మామ్ ఇక్కడ ప్రిన్స్ కోసం
కొన్ని అంటే ఫ్రూట్స్, ఇది కుకుంబర్, క్యారెట్ రైస్, ఇంకా ఇంకొకటి ఫ్రూట్ ఏదో ప్యాక్ చేసుకున్నాడు, బనానా. దిస్ ఇస్ హిస్ లంచ్ బ్యాగ్. ఇంటికి రాగానే మళ్ళీ అదే జిద్ కదా. ఎస్ ప్రిన్స్, హాయ్ ప్రిన్స్. ఐ లవ్ యూ ప్రిన్స్, బట్ ప్లీజ్ ప్రిన్స్ మంచిగా తిను ప్రిన్స్, ఏడ్పియకు ప్రిన్స్. నేను ఒకటే అన్నాను ప్రిన్స్కి, నువ్వు అనడం, స్టబన్గా ఉండడం, ఇది తినను అది తినను అన్నప్పుడు ఆ ఇంజెక్షన్ పెయిన్ గుర్తు తెచ్చుకొని కదా ప్రిన్స్. నువ్వు తినాలి మంచిగా హెల్తీగా. అవును, హెల్తీగా తినాలి, సరేనా? లెట్స్ గో. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే. నాకు ఈ లేస్ వర్క్ చాలా బాగా నచ్చింది, స్పెషల్లీ ఆన్ స్లీవ్ అండ్ దుపట్టా 4 sides ఉంది. అండ్ ఇట్స్ ఆన్ దామన్ ఆల్సో. ఈ ఆంటీ ఇక్కడ స్టాల్ పెట్టారు కదా, అప్పుడు ఆంటీ దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట. అస్సలాము అలైకుం మమ్మీ. Walaikum assalam. So alhamdulillah we are back home. Yes, alhamdulillah we are back home and Prince is చాలా బాగున్నాడు and is feeling better. నిన్న మళ్ళీ బ్లడ్ టెస్ట్ కూడా చేసాము, రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చాయి. ఫాలో అప్ కోసం రేపు ఒకసారి చెకప్కి వెళ్ళాలంతే. ఐ వాజ్ టెల్లింగ్ దెమ్, వాడితో ఒకటి ప్రాబ్లం ఏంటంటే చేత్తో తినడు. అంటే వాడు 3-4 months ఉన్నప్పుడు నా డైవర్స్ కేసు ఇవన్నీ నడవడం, మనం దగ్గర ఉండకపోవడం ఇలా. సో అదొకటి హ్యాపెన్స్. అంటే మళ్ళీ మరి అంటే కొంచెం పెరుగుతున్న కొద్ది పిల్లలు వాళ్ళు నేర్చుకుంటారు, నేర్చుకోరని కాదు. కానీ ఈ ప్రాసెస్ లో నార్మల్లీ ఈజ్ వెరీ పూర్ ఈటర్. తబస్సు అలా ఉండేదండి, సేమ్ అలాగే ఉండేది. సో ఇట్స్ ఓకే, హెరిడిటీ కావచ్చు, లేకపోతే వాడు ఒక్కొక్కరు ఒక బాడీ తీరు. సో వాడి బాడీ తీరు అలా చాలా లిమిటెడ్ గా తింటాడు. పైగా ఇప్పుడు నుంచే వాడికి బాడీ కాన్షియస్ అండి. వాడు ఒక ముద్ద తింటే అమ్మా నేను అయిపోయినా, నేను ఇలా పొట్ట పట్టుకొని చూస్తాడు, ఆమె గోయింగ్ ఫ్యాట్ అంటాడు వాడు. సో వాడికి ఆ బాడీ కాన్షియస్ ఇప్పుడు నుంచే. సో ఓకే, ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్, పిల్లలు కదా. సో ఇట్స్ ఓకే. సరే, ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి ప్లాన్? బయటికి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఒక ప్లేస్ నుంచి లాస్ట్ ఐ థింక్ 4 years బ్యాక్ కొన్ని శారీస్ కొన్నాను అక్కడ. అంటే ఐ వాంటెడ్ ఓన్లీ కాటన్ శారీస్, అది పర్టికులర్గా ఫర్ షూటింగ్ అనమాట. ఓ పర్టికులర్ దీనికి కావాలి నాకు. సో కాటన్ శారీస్ వెరీ రీజనబుల్ రేట్స్లో కావాలంటే అక్కడ హోల్సేల్ షాప్స్లా ఉన్నాయన్నమాట. సో మా వారు తీసుకెళ్లారు. అప్పుడు మళ్ళీ ఆయన్ని అడిగారు తీసుకెళ్ళిందంటే తీసుకెళ్తానన్నారు. సో నేను, తబస్సుం, ప్రిన్స్, మా వారు అక్కడికి వెళ్తున్నాము. వీలైతే అక్కడ ఏమైనా మంచి కుర్తా షాప్స్ ఉంటే ప్రిన్స్కి ఏదైనా కాటన్ కుర్తా ఒకటి కొంచెం తీసుకోవాలి పండగకి అని అనుకుంటున్నాం. ఇంకేం డిసైడ్ చేయలేదు, చూద్దాం. ట్రాఫిక్ చాలా బ్యాడ్ గా ఉంది బయటికి. అందుకని నేను అన్ని ఫుడ్ ప్యాక్ చేసుకున్నాను సేఫ్టీగా. లేట్ అయితే మళ్ళీ వాడితో కష్టం, బయటికి తీసుకెళ్ళాము. అంటే మేము వెళ్ళి దిగి తెచ్చే లోపు వాడు ఈయనతో పాటు కార్లో ఉంటాడు. సో అప్పుడు ఏదైనా పెట్టేస్తే తినేస్తాడు కదా అని కొంచెం కట్టుకున్నాను వాడి కోసం లంచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. చలో లెట్స్ గో. థ్యాంక్ యూ చెప్తున్నా. చలో. Yes, Prince is showing us his full outfit. What's written on your t-shirt? Have fun, just go play, chill. See, enjoy. And this side, their destination is the picnic garden. That destination is picnic garden. Chalo, let's go. సో యాక్చువల్లీ కోటిలో హోల్సేల్ షాప్లో ఉన్నాము. వీఆర్ డన్ విత్ అవర్ శారీ షాపింగ్. ఇప్పుడు మామ్ ఇక్కడ నుంచి వెజిటేబుల్స్ తీసుకుంటున్నారు. సో అయిపోయింది మా శారీ షాపింగ్, వెజిటేబుల్ షాపింగ్, అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు బై కుర్తా ఫర్ ప్రిన్స్. ఎలా ఉన్నాయి శారీస్? ఓకే, అంటే ఏంటో నాకు చాలా పాత స్టాక్ అలా అనిపించింది, సాటిస్ఫాక్షన్గా లేదు. ఏదో సరే కొనాలి, వచ్చినందుకు కొనాలి కాబట్టి కొన్నా. నాకు అంత నచ్చలేదు టు బి ఫ్రాంక్.
అంటే ఆ స్టాక్ లేదు, అదే అంటున్నా పాత స్టాక్ నాకు నచ్చట్లేదా ఏంటో అర్థం కాలేదు. ఓకే, సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. ఇంత దూరం వచ్చాం కదా, చాలా బాగా ప్యాటర్న్ అది ఊహించుకొని వచ్చాను, అవి లేవు. బట్ యూ గాట్ అ వెరీ నైస్ సారీస్. ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఎస్, అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు డూ ప్రింట్ షాపింగ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము ఇంటికి చూద్దాం, పప్ప తీసుకెళ్తున్నారు. చాయ్ చాయ్, కాఫీ కాఫీ. అల్హమ్దుల్లా డన్ విత్ ప్రిన్స్ ఈచ్ షాపింగ్. అక్కడ స్టోర్ లో రాసి ఉండే no photos videos allowed, so we respected that and we did vlog. Yes Prince, how do you like చాయ్ కాఫీ కాఫీ. రెండు కుర్తాలు తీసుకున్నారు. They took 10. we didn't buy ఈ రెండు కుర్తాల్లో నా 10 sarees. You know, One day I'll take 20. Baby, you give me ice and fire. 5:30 అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉండే, ఇంటికి వచ్చేదాకా లేట్ అయిపోయింది. ఎంట్రన్స్ స్లీపింగ్. నేను తొందరగా రూఅబ్సా ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ సోప్ చేసి పెట్టుకున్నా సియా చీజ్. ఇప్పుడు ఇందులో 1 లైమ్ యాడ్ చేస్తున్నాను. సీడ్స్ వెళ్ళిపోయినాయి ఇందులో. అది అసలు టైం అవుతుంది కదా, అన్నీ రెడీ చేసుకోవాలి. ట్రాఫిక్ అసలు భయంకరమైన ట్రాఫిక్. అంటే ఏం చేసాం మనం, రేష్మా దగ్గరికి వెళ్ళొచ్చా, ఎదుగు బయట నుంచి హలో చెప్పొచ్చా, బయట నుంచి అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము ఇలా క్రాస్ చేస్తూ ఉన్నాము. సో ప్రిన్స్ని ఒకసారి చూస్తానండి. సో కార్లోనే కూర్చున్నాము, హార్న్ కొడితే బయటకు వచ్చింది. ఇక వచ్చి మాకు కోఫ్తాలు ఇచ్చింది. కోఫ్తా షామీ ఇచ్చింది. మీరు చీరలు చూపిస్తారా? యా చూపిస్తాను. ఇది ఒక సాఫ్ట్ మెటీరియల్, దీన్ని ఏమంటారు నాకు పేర్లు తెలియదు. సో చాలా సాఫ్ట్గా ఉంది అండ్ డీసెంట్ కలర్ అనిపించింది నాకు. చూడండి, అండ్ దీనికి ఇది బ్లౌజ్. ఇది నేను ఎంత తీసుకొని ఉంటాను? గెస్ తబస్సుమ్, తుమ్ గెస్ కరో, తుమ్హారే సబ్స్క్రైబర్స్ గెస్ करे जैसे గెస్ చెయ్యి. 1500 or 2000? 1200. Huh? Are you serious? It doesn't look like that. This is for 900 rupees. 900 rupees. 900 rupees. And ఇంకొకటి చూపిస్తా. And quality చాలా బాగుంది. చాలా బాగుంది. ఎస్ చాలా బాగుంది. అండ్ ఇది కూడా ఒక కాటన్ అండి. ఈ షేడ్ కూడా నా దగ్గర లేదు, అందుకే తీసుకున్నాను. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఇచ్చారు. నువ్వు చెప్పు, గెస్ చేయి ఎంత? 1500. ఇంకా ఎక్కువనా? చూడు ఇలా ఉంది, ఇది చూపించు. ఇది ఇలా ఉంది. దీని బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చారు. ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, శారీ ఇలా వచ్చింది. దిస్ ఇస్ ఫర్ 900 rupees. ఓ అండ్ ఇట్స్ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. అవును, ఇది లెనిన్. నాకు ఇది నచ్చింది. నాకు కలర్ నచ్చింది యాక్చువల్. లెనిన్ కాటన్ ఇది. మీరు అనుకుంటారేమో మమ్మీ నాతో అడుగుతున్నారు ప్రైస్, నేను అక్కడే కొన్నాను తోడు. కానీ సో నేను యాక్చువల్లీ ఐ వాజ్ డూయింగ్ సంథింగ్. వేరే చీరలు చూస్తున్నాను, అప్పుడు మమ్మీ వాళ్ళతో మాట్లాడుతున్నారు చీరల ప్రైస్ గురించి. సో ఐ డోంట్ నో. బ్లౌజ్ ఈ చీర మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. నాకు ఫ్లోరల్ ప్రింట్ ఈ కలర్స్ ఈ షేడ్స్ అంతా ఇష్టము. ఇట్స్ లెనిన్ కాటన్, సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అంతా. అండ్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ 500 rupees. అన్బిలీవబుల్. 500. ఇంకా చాలా కలర్స్ ఉండే కదా, కానీ చాలా ఓపిక్గా వెతికి తీయాలి వాళ్ళు. నో డౌట్ దే ఆర్ టెలింగ్ ఎక్స్పెన్సివ్ చెప్తున్నారు, మనం బార్గెనింగ్ చేయాలి. అండ్ దెన్ దిస్ ఇస్ ఆల్సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇస్ ఆల్సో ఫర్ 500 rupees. అది ఇది రెండు ఫర్ 500 rupees లెనిన్ కాటన్స్. చాలా బాగున్నాయి. ఈ మొత్తం చీరలో నేను హౌ మచ్ యూ స్పెంట్? 3000 rupees. 2000 అక్కడ 2250 అంతే. సో ఆల్మోస్ట్ 3, 4, 5500. లాస్ట్ లో 550, 450లో ఇంకొకటి కొన్నారు. ఇక్కడ వర్క్ ఉంది చూడు బ్లౌజ్ కి.
బ్లాక్ మార్క్. ఇట్స్ ఓకే. ఐ థింక్ వాష్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇంకా చీర మాత్రం చాలా బాగుంది. ఎస్, నేను తీసాను. సెలెక్షన్ ఇది ఆల్సో 500 రూపీస్. అండ్ ఇది గెస్ చేయండి. అది నాకు తెలుసు, 450. 450 రూపీస్ అండి. ఇది మేబీ ఓల్డ్ ప్యాటర్న్ కదా, అందుకే వాళ్ళు అలా ఇస్తున్నారా ఏంటో తెలీదు. దీనికి రన్నింగ్ బ్లౌజ్ అన్నారు. ఇదిగోండి, ఇది బ్లౌజ్. అండ్ శారీ మొత్తం ఇలా వచ్చింది. దిస్ ఇస్ ఫర్ 450 రూపీస్. 450 రూపీస్ శారీ. ఇది వాళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్ చెప్పారు. నేను అంతే అండి, మ్యాక్సిమం 400, 1000, 1200 అంతకన్నా బాగా నచ్చిందంటే 1500. అంతకన్నా ఎక్కువ నేను శారీస్ పెట్టాను. స్పెషల్గా ఫర్ షూట్స్కి ఏదైతే యూజ్ చేశాను. పర్సనల్ యూస్ కంటే పర్వాలేదు, కానీ దీనికైతే నేను అస్సలు పెట్టాను. అండ్ దిస్ ఇస్ వన్ శారీ. నారాయణపేట ప్రింటెడ్లో వచ్చింది కదా, దాంట్లో అంటే నా దగ్గర ఈ నారాయణపేట ఇలా లేవు. చాలా బాగుంది, నాకు ఇది నచ్చింది అనమాట. మమ్మీకి పెద్ద బార్డర్ శారీస్ అంటే చాలా ఇష్టం. నాకు 2 sides పెద్ద బార్డర్స్ ఉండాలి. నాకు 2 sides పెద్ద బార్డర్ ఉంటే ఇష్టం, కానీ దీనికి ఒకే 1 side పెద్ద బార్డర్ వచ్చింది. ఇది వాళ్ళు 1500 రూపీస్ చెప్పారు, 1100కి ఇచ్చారు. సూపర్. బట్ బయట అంతే ఉంది, 1500 అంటున్నారు, 11కి ఇస్తున్నారు. నేను వెళ్ళింది యాక్చువల్లీ ఈ శారీస్కి, కానీ ఇది కూడా చాలా మంచి శారీ అండి. దిస్ ఇస్ ఆల్సో లిటిల్ ఎక్స్పెన్సివ్. ఇది 1200కి ఇచ్చారు. మీకు ఈ షేడ్స్ తెలుస్తుందా తపస్సు? ఎస్, తెలుస్తుంది. గోల్డ్ మధ్యలో ఇది ఉంది, లైట్ ఏమంటారు ఆనియన్ కలర్ షేడ్ అండి, లైట్ బ్లూ. చాలా ఎలిగెంట్ గా ఉంది. బ్లూ కూడా కాదు, బ్లూ కూడా కాదు, వైలెట్ కలర్. చాలా ఎలిగెంట్ గా ఉంది. అండ్ దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చారు, ఈ బ్లౌజ్ ఇచ్చారు. సో ఇది కూడా చాలా మంచి శారీ. నేను వెళ్ళింది యాక్చువల్లీ ఈ శారీస్ కోసం. ఇది నాకు నా ఫ్రెండ్ ఒక ఆమె నాకు ఇది కావాలని అడిగారు అనమాట. సో ఆవిడ నా దగ్గర ఉన్న, నేను గువ్వగోరింకలో ఇలాంటి శారీస్ కొన్ని కడుతూ ఉన్నాను కొన్ని రోజుల క్రితం. సో వాళ్ళకి నచ్చి నాకు ఎక్కడ దొరుకుతాయి ఏంటంటే, నాకు కోటిలో అప్పుడు ఎప్పుడో కొన్నాను. ఆల్మోస్ట్ 4 years అయిపోయింది నాకు తెలిసి. 4 years పైన అయిపోయింది. నేను మా వారి తబస్సుం వెళ్ళాము అప్పుడు కూడా. సో అక్కడే దొరికితే నేను తీసుకొస్తానులే, ఎలాగో రంజాన్ నేను ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్తాను కదా అని. ఈరోజు పొద్దున్న గుర్తొచ్చింది, అయ్యో మళ్ళీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది మర్చిపోతానని, అందుకే వెళ్ళాము యాక్చువల్గా. కానీ ఇది కాక నేను అవన్నీ కొనుక్కొని వచ్చాను. ఎందుకంటే దీంట్లో లేవు వాళ్ళ దగ్గర, అంటే పాత పడిపోయింది కదా, లేవు. ఆ నారాయణపేట దీంట్లో ఇలాంటివి లేవు, ఇలా ప్రింటెడ్ వచ్చాయి, ప్లేన్లో లేవు. నా దగ్గర ఉన్నది ఏంటంటే ఇది మొత్తం ప్లేన్ వచ్చి పెద్ద బార్డర్స్ ఇలా వచ్చాయి. వీళ్ళకి మాత్రం ఈ ప్రింట్ వచ్చింది. నేను ఈ 2 colours తీసుకున్నాను ఆవిడకి ఇవ్వడానికి కోసం. ఒకటి ఇది అండ్ ఒకటి ఇది 750కి ఇచ్చారండి. లాస్ట్ టైం 450కే కొన్నాం మేము యాక్చువల్గా. ఇప్పుడు మాత్రం 750కి ఇచ్చారు. అంతే అండి. షాప్ వాళ్ళు ఏంటంటే మనం పర్టికులర్గా ఒక పర్టికులర్ శారీ కావాలి అని ఫోటో చూపించి అడిగామనుకుంటు, ఓ చచ్చినట్టు తీసుకుంటారు, వీళ్ళకి అవసరం కదా అని వాళ్ళు రేట్ ఎక్కువ చెప్పేస్తారు. ఇది 750, కానీ లాస్ట్ టైం 450కే తీసుకున్నాము. బట్ ఓకే, ఇది ఆవిడకి ఇవ్వడానికి కోసం అవన్నీ నాకు అనమాట. ఆవిడ ముందు చెప్పొద్దు, నేను పెట్టేసుకుంటా. యాక్చువల్లీ ఐ ఫెల్ట్ ఐ విల్ టేక్ 3 sarees. అది కూడా ఇస్తా, ఎందుకంటే మనం మళ్ళీ కావాలంటే తీసుకోవచ్చు కదా. ఆవిడకి ఏది నచ్చితే ఆవిడ తీసుకుంటారు. ఇది కూడా ఇస్తాను. ఇది కూడా అలాగే ఉంది కదా, చూద్దాం. ఆవిడకి ఏది నచ్చితే ఆవిడ తీసుకుంటారు, మిగతా నేను ఉంచుకుంటాను. చాలా బాగున్నాయి శారీస్, అన్బిలీవబుల్ అండ్ రీజనబుల్. చాలా రీజనబుల్ అండ్ క్వాలిటీ అవన్నీ. చాలా షాప్స్ ఉన్నాయి అక్కడ, చాలా షాప్స్ ఉన్నాయి. టైం. సో మమ్మీ ప్రిన్స్ డ్రెస్ చూపిస్తారా? చూపిస్తాము. ప్రిన్స్ కూడా మామూలు రీజనబుల్ అండి. పడుకున్నాడు, మాషాల్లా. బ్లాక్ కావాలన్నాడు, రెడ్ కావాలన్నాడు, వాడికి రెడ్ దొరకలేదు అక్కడ. ఓ ది హ్యావ్ ఇది చైన్ కూడా ఉన్నట్టుంది వేసుకోవడానికి. ఇట్లా దీనికి పైజామా ఉంది స్టైల్. 999 రూపీస్ అండి. ఇది నా ఫేవరెట్. సేమ్ కాస్ట్. ఎస్, వెరీ ప్రెటీ. చాలా బాగున్నాయి రెండు కూడా. క్వాలిటీ బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా నచ్చింది. అస్సలాము అలైకుం. నేను ఇఫ్తారీ అంతా రెడీ చేసుకొని ఆ ఇఫ్తార్ చేస్తున్నది అస్సలు ఏం బ్లాగ్ చేయలేదు, నేను మర్చిపోయాను. తర్వాత నాకు గుర్తుకొచ్చింది, ఐ ఫర్గాట్ టు బ్లాగ్ దిస్ అని. ఎనీవే alhamdulillah, done with everything. And Prince woke up, Prince is having his dinner. And ఇక్కడ నేను నా ఇంట్లో నా ఫేవరెట్ ప్లేస్ కార్నర్ అంటే ఈ నమాజ్ రూమ్. సో ఐమ్ సిట్టింగ్ హియర్ అండ్ ఆల్ సెట్ టు start my tilawat Quran.
సో కొంతసేపు నేను ఖురాన్ చదివేసి ఆ తర్వాత సెహరీకి ఈరోజు మా కుక్ ఆంటీ ఏం చేశారు చూపిస్తాను. అండ్ లుక్ అట్ మై పీస్ఫుల్ నమాజ్ రూమ్. సో ఇక్కడ రియాల్ విత్ మై ఖురాన్ షరీఫ్ ఐమ్ రెడీ అండ్ దట్స్ ఎ ఖురాన్ బాక్స్ అనమాట. దానికి లోపల ఈ ఖురాన్ ఉండే. సో చదివిన తర్వాత మళ్ళీ పెట్టేస్తాను. Alhamdulillah, done with my tilawat Quran. And yes, once again thank you so much. Prince is doing much better. Chala mandi Instagram lo kuda నాకు DM చేసి అడుగుతూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంది ప్రిన్స్ యూసుఫ్ కైతు సత్కా ఇవ్వండి అని చెప్పారు. అది కూడా చేశానండి. నార్మల్లీ చేస్తూ ఉంటాము. అండ్ యాజ్ మామ్ సెడ్, ఎవ్రీ చైల్డ్ బాడీ, ఎవ్రీ చైల్డ్ immunity system is completely different అని. So yes, he started eating healthy and all. Before kuda tinevadu healthy ne, we don't encourage junk at all, but still అయిపోయింది. But alhamdulillah, he's doing much better. And yes, it's time to have my dinner. Then I will end this. Yes, it's time to have my dinner. So let's go and check ఏముంది dinner లో. The chapati, and here's my favorite chicken pickle only from NM Foods. Naku chala ishtame chicken pickle NM Foods nunchi. And khatta, phalli keema, and ikkada rice. So yeah, शूज पहनने जा रहे थे यार हाथ, तो उनका बैलेंस हो रहा था तो ना ऐसा बोल के चिक बाइट कर दिया फुल बिग. बता दादी को फेस बताओ कैसा कतरो ना खाली एक्सप्रेशन दो ऐसा. రాగానే స్టోరీస్ చూడండి ఎలా చెప్తున్నాడు నానమ్మ. బైట్ करने के बाद करके ऐसा चिक करके उनको वाटर पिलाए. पूरा सा खून आ गया. फिर उन्होंने क्या करे, खून कैसा करे फिर बता दे. दादी को बताओ. आप बताओ. बता रहे थे ना. कैसा करे आप, कैसा करे, ऐसा करे, ऐसा करे तो और ऐसा करे तो और खून आ रहा था. ऐसा करके ना खून पी ले रहे थे. ऐसा कर रहे थे खून अच्छा टेस्टी है करते. नको करो अब. यू मॉन्स्टर है राजे, यू मॉन्स्टर है. नको करो. यू ड्राकुला. बताओ माय टीथ देखो बोलो. माय ड्रैकुला टीथ देखो बोलो. ई करके बताओ. नको करो साबी हील हो गया ना. ई करके बताओ. करो मेरे को देखना है. ड्रैकुला टीथ बताओ. इधर देखो. भैया क्या कर रहे हैं? क्या है बताओ. नहीं देखे हो प्रिंस भैया. अस्सलाम वालेकुम समीरा. वालेकुम अस्सलाम. वेलकम बैक. Thank you very much. How are you? Alhamdulillah. Happy? Your little brother is back. जब से कंट्रोल कर रहा है. He was controlling his sleep. ठीक है, lie down. आपका से वेट करो. स्टोरी बोलो भैया. कहीं को नहीं ऐसा नहीं करो. So yes, plate లో నేను అన్నం సర్వ్ చేసుకున్నాను. I'm going to have my dinner. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్కి మెడిసిన్స్ అవన్నీ ఉంటాయి. సో ఐల్ బి బిజీ. ఆ తర్వాత ఏమి ఉండదు బ్లాగ్ చేయడానికి. సో యా, ఫ్రెండ్స్ ఇస్ హియర్. సరే అండి, ఇట్ వాస్ వెరీ స్మాల్ vlog. I hope మీ అందరికీ vlog నచ్చింది. If you like it, please give it a like and don't forget to subscribe to my channel to know more about me, to know more about my channel. Meet you in the next vlog. Till then, take care and love us. Bye bye.